అండి. వెల్కమ్ టు మై ఛానల్ శిల్పాకన వ్లాగ్స్ విత్ స్టార్స్. అండ్ ఈరోజు నేను ఇంట్రెస్టింగ్ నైట్ క్రీమ్ తీసుకొచ్చాను. సో మనకి దీనికి కావాల్సినది సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి రైస్. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది విటమిన్ ఈ క్యాప్సిల్స్. సో ఆల్ టుగెదర్ మనకి ఏంటంటే అప్రాక్సిమేట్గా ఒక 20 రూపీస్ మనం స్పెండ్ చేస్తాము. సో ఈ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా మనకి ఇంట్లో ఉండేవే, కాకపోతే మనకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ మాత్రం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్రొసీజర్లోకి వెళ్ళే ముందుగా ఒక ప్రొసీజర్ ఉంది. అది మీరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏంటంటే మనము 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 1 స్పూన్ ఆఫ్ రా రైస్ తీసుకుంటాము. రెండు ఒకసారి వాష్ చేసుకొని 4 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ సోక్ చేసి పెట్టుకోవాలి. కావాల్సిన ఐటమ్స్ రైస్, అవిసె గింజలు, రైస్, ఇంకా విటమిన్ ఈ క్యాప్సిల్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ రైస్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అవిసె గింజలు వేసుకొని ఒకసారి కడిగేసి నైట్ నానబెట్టుకోవాలి, లేదంటే 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. సో ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ముందే అవిసె గింజలని నానబెట్టేసి పెట్టుకున్నాను. నేను నైటే నానబెట్టేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ పైన 1 గ్లాస్ వాటర్ పోసేసి ఒక మరుగు వచ్చిన తర్వాత 1 బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ అవిసె గింజలు, రైస్ మిక్స్చర్ని నేను ఈ కాగిన నీళ్ళల్లో వేసేస్తున్నాను. సో ఇలా ఉండాలి. మీరు చూడండి, ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. నానబెడితే ఇలా వాటర్ మొత్తం జిగురుగా ఉంటుంది. ఇలా వస్తుంది స్టిక్కీగా. సో ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చింది. బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ఇది మొత్తము ఏదైతే నేను అవిసె గింజలు, రైస్ నానబెట్టుకున్నానో, బియ్యం నానబెట్టుకున్నానో అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో అప్రాక్సిమేట్గా మీరు ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే మనకి రైస్ మొత్తం ఉడికిపోవాలి. చాలా ఫాస్ట్‌గానే ఉడుకుతుంది. 15-20 మినిట్స్ పడుతుంది. సో ఇలా ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కలుపుకున్న తర్వాత మీకు రైస్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీద నుంచి కిందికి దించేసేయండి. చూడండి, ఆ జిగురుగా రైస్ మొత్తము మెత్తగా ఉడికిపోయింది. ఒక టీ స్ట్రెయినర్ తీసుకోండి. టీ స్ట్రెయినర్ తీసుకొని ఒక బౌల్లో టీ స్ట్రెయినర్ పెట్టేసి ఇప్పుడు మనం ఉడికించిన మిక్స్చర్ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టీ స్ట్రెయినర్లోకి, చాయ్ చల్లర్లోకి చేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని అలా మిక్స్ చేస్తూ ఉంటే చాలా క్రీమీ టెక్స్చర్, మనం ఫేస్ క్రీమ్ పెట్టుకుంటాం కదా, అలాంటి ఒక క్రీమీ టెక్స్చర్ లాగా మనకి వస్తుంది. సో దాంట్లో మనం ఏం చేస్తాము అంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేసుకుంటాము. చూడండి, నేను చూపిస్తున్నాను మీకు ఎలా చాలా ఇదిగా స్మూత్ పేస్ట్ లాగా వచ్చింది. ఇది మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈజీగా బ్లెండ్ అవుతుంది మన ఫేస్‌లో. అంటే మన ఫేస్‌కి మంచిగా సూట్ అవుతుంది. నైట్ టైం పెట్టుకుంటే మనకు ఏజింగ్ వల్ల వచ్చే ముడతలు కానీ, ఎలాంటి మచ్చలున్నా కానీ, మనకి స్కిన్ పైన ఓపెన్ పోర్స్ ఉంటాయి. ఆ ఓపెన్ పోర్స్ కూడా మొత్తం పోతాయి రెగ్యులర్‌గా యూజ్ చేస్తే. సో ఆల్మోస్ట్ మనకి ఒక 20 రూపీస్ మనము జస్ట్ ఏమంటారంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్‌కి మాత్రమే మనం డబ్బులు పెట్టుకుంటాము. అవిసె గింజలు రెగ్యులర్‌గా మన ఇంట్లో ఉంటాయి. బియ్యం ఎలాగో ఉంటాయి కాబట్టి. సో ఇవి 2 ఇలా మిక్స్ చేసేసుకొని నేను స్కిన్ మీద నా చేయి పైన మీకు చూపిస్తున్నాను. డిఫరెన్స్ చూడండి. సో ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చూడండి క్రీమ్ ఎలా ఉందో చేతుల మీద ఇలా చూడండి, చాలా ఎంత స్మూత్‌గా ఉంది చూడండి. నా హ్యాండ్ మీద రాసుకొని చూపిస్తున్నాను. ఈ క్రీమ్ చాలా తప్పకుండా ట్రై చేసి సాఫ్ట్‌గా కామెంట్ ఉంటది. సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డు వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.